గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక 300 వార్డులుగా జిహెచ్ఎంసీ వార్డుల పునర్నిర్ధారణకు సర్కారు ఆమోదం, ఉత్తర్వులు జారీ, అభ్యంతరాలు స్వీకరించనున్న కమిషనర్, నేడో రేపో నోటిఫికేషన్. జిహెచ్ఎంసీకి 300 వార్డులుగా విభజించనున్నట్టు చూడవచ్చు. వార్డుల పునర్నిర్ధారణకు సర్కారు ఆమోదం అంటే ఇక్కడ వార్డు నెంబర్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వార్డులను పెంచే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ టీక్యూర్ వరకు విస్తరించిన జిహెచ్ఎంసీని 300 వార్డులుగా పునర్నిర్ధారించారు. 2000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాలకు సంబంధించి వార్డుల డివిజన్ హద్దులను పునర్నిర్ధారిస్తూ రీఫిక్సేషన్ కార్పొరేటర్ల సంఖ్యను తేలుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ జిహెచ్ఎంసీ పరిధిని విస్తరించిన సందర్భంగా ఈ విధంగా ఇక్కడ 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరిస్తున్నట్టుగా చూడవచ్చు. ఇది ఇక్కడ జిహెచ్ఎంసీని 300 వార్డులుగా నిర్ధారించారు. 2000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాలకు సంబంధించిన వార్డుల డివిజన్ హద్దులను పునర్నిర్ధారిస్తూ రీఫిక్సేషన్ కార్పొరేటర్ల సంఖ్యను తేలుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా చూడవచ్చు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరైన దేశ విదేశీ ప్రతినిధులు. వేదికపై టీవీఎస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ దినేష్, నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి, సీఎం రేవంత్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బట్టి విక్రమార్క, శోభన కామినేని, ఎరిక్ స్వీడర్. పెట్టుబడుల సునామీ. తొలి రోజే 35 కంపెనీలు, 2.43 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్. విధంగా ఇక్కడ తెలంగాణ రైజింగ్ సమ్మిట్ పేరిట ఈ విధంగా సమ్మిట్ నిర్వహించిన సందర్భంగా వివిధ దేశాల కంపెనీ ప్రతినిధులు వచ్చినట్టుగా చూడవచ్చు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ప్రారంభించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా మొదటి రోజే 2.43 లక్షల కోట్ల పెట్టుబడులను స్వీకరించినట్టుగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కోసం ఒప్పందాలు జరిగినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. ఇంధన రంగంలోనే 1,00,000 కోట్లు, 1,50,000 ఉద్యోగాలు, 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడి. తొలి రోజే 41,000 కోట్లు ఒప్పందాలు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్. తొలి రోజే 41,000 కోట్ల ఒప్పందాలు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూపు 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు. ఈ విధంగా ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ వాళ్ళు ఈ విధంగా ఒప్పందాలకు రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్నట్టుగా చూడవచ్చు ఒప్పందం. ఈ విధంగా ఇంధన రంగంలోనే 1,00,000 కోట్లు, 1,50,000 ఉద్యోగాలు. డీప్ టెక్ రంగంలో బురుక్ ఫీల్డ్ యాక్సిస్ 75,000 కోట్లు, 31,000 కోట్ల పెట్టుబడులకు ఎవ్రన్ యాక్సిస్ సంతకాలు. 27,000 కోట్ల పెట్టుబడులకు విన్ గ్రూప్ సిద్ధం. సల్మాన్ ఖాన్ 10,000 కోట్లు, మెగా 8,000 కోట్లు. వంతారా తరహాలో జూ ఏర్పాటుకు రిలయన్స్ ఓకే. మైహోమ్ నుంచి గ్లోబల్ కంపెనీల దాకా ఎంఓయూల వెల్లువ. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం. తెలంగాణ గ్లోబల్ సదస్సు తొలి రోజు సూపర్ సక్సెస్. ఇక్కడ వివిధ కంపెనీల నుంచి ఈ విధంగా పలు ఒప్పందాలు చేసుకున్నట్టుగా చూడవచ్చు పెట్టుబడులకు గాను. విధంగా రిలయన్స్ గ్రూప్ నుంచి వంతారా తరహాలో జూ ఏర్పాటుకు రిలయన్స్ ఓకే చెప్పినట్టుగా ఇక్కడ చూడవచ్చు. ఈ విధంగా వివిధ కంపెనీల ప్రతినిధులతోటి ఈ విధంగా పెట్టుబడులను పెట్టడానికి రాష్ట్రంలో పెట్టడానికి కానీ విధంగా పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగినట్టుగా చూడవచ్చు. ఇక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధి వచ్చారు. 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. దేశ కుబేరుడు ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ప్రతినిధులు వచ్చారు. గుజరాత్లోని వంతారా తరహాలో ఫ్యూచర్ సిటీలోనూ జంతువుల సేవ చేస్తామని ప్రకటించారు. రెండో కుబేరుడు అదానీ కుమారుడు కరణ్ మాట్లాడారు. మరిన్ని పెట్టుబడులకు హామీ ఇచ్చారు. మైహోమ్ గ్రూపు 7,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. అంతేనా, ట్రంప్ కంపెనీ ప్రతినిధి ఎరిక్ స్వీడర్ నుంచి సదస్సుకు వచ్చిన ప్రతినిధులంతా సీఎం రేవంత్ విజన్ను కొనియాడారు. రాష్ట్రంలో పెట్టుబడులకు క్యూ కట్టారు. 3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసుకుంటే తొలి రోజే ఏకంగా 2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. వెరసి దావోస్ను మరిపించేలా 2 రోజుల పాటు నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజే సూపర్ సక్సెస్ అయ్యింది. మొత్తానికి ఈ సమ్మిట్ పేరిట 3 లక్షల కోట్లు పెట్టుబడులను స్వీకరిస్తామన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ మొదటి రోజే 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఈ విధంగా ఈ రెండో రోజుతోటి విధంగా 3 లక్షల అనుకున్న దానికంటే
ఎక్కువగా ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది వివిధ కంపెనీలతోటి అన్నట్టుగా చూడవచ్చు ఇక్కడ. తెలంగాణ నెంబర్ 1, 10 ఏళ్లలో మా ప్రభుత్వ లక్ష్యం ఇదే, అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం, దేశ జీడీపీలో 5% ఉన్న వాటాను 2047 నాటికి 10% చేస్తాం, ప్రాంతాల వారి అభివృద్ధి లక్ష్యాలని నిర్దేశించుకున్న రాష్ట్రం ఇదే, చైనా, జపాన్, సింగపూర్ దేశాలే మాకు ప్రేరణ, చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తిగా ముందుకు, తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ రండి, భాగస్వాములు కండి, ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. గ్లోబల్ సమ్మిట్లో రోబోతో సీఎం రేవంత్ హై 5 విధంగా ఇక్కడ పెట్టుబడులను తెలంగాణ రెడీగా ఉంది పెట్టుబడులను స్వీకరించడానికి. ఈ విధంగా రైజింగ్ అన్స్టాపబుల్ రండి, భాగస్వాములు కండి అన్నట్టుగా ఈ విధంగా వివిధ కంపెనీల ప్రతినిధులతోటి ఈ విధంగా సమావేశాలు నిర్వహించి ఈ విధంగా ఎన్ని ఒప్పందాలు కూడా చేసుకుంటున్నట్టుగా చూడవచ్చు ఇక్కడ. 10 ఏళ్లలో మా ప్రభుత్వ లక్ష్యం ఇదే, అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం, దేశ జీడీపీలో 5% ఉన్న వాటాను 2047 నాటికి 10% చేస్తాం, ప్రాంతాల వారి అభివృద్ధి లక్ష్యాలని నిర్దేశించుకున్న రాష్ట్రం ఇదే, జపాన్, చైనా, సింగపూర్ దేశాలే మాకు ప్రేరణ, ఈ విధంగా చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తిగా ముందుకు అన్నట్టుగా ఈ విధంగా ఇక్కడ చైనా, జపాన్, సింగపూర్లే చైనా దేశాలే మాకు ప్రేరణ, ఇక్కడ ఏ విధంగా అయితే పెట్టుబడులు ఆకర్షించి అభివృద్ధి చెందినాయో అదేవిధంగా ఇక్కడ తీర్చిదిద్దుతాం రాష్ట్రాన్ని అన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్. 1,00,000 కోట్ల పెట్టుబడి పెడతాం, పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన ప్రాంతం, అన్ని రకాల సహకారం అందిస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు, నాకు ఇచ్చిన గౌరవం ఆతిథ్యం మరవలేనిది, ఫ్యూచర్ సిటీలో వచ్చే 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు పెడతాం, ఎరిక్ స్వీడర్ డైరెక్టర్, ట్రంప్ మీడియా. విధంగా తెలంగాణ పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతం అన్నట్టుగా ఈ విధంగా అన్ని విధాలుగా సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్నట్టుగా ఆయన ట్రంప్ మీడియా ఎరిక్ స్వీడర్ డైరెక్టర్, ట్రంప్ మీడియా డైరెక్టర్ ఈ విధంగా ఎరిక్ స్వీడర్ మాట్లాడారు. ఈ విధంగా పెట్టుబడులు పెడతాం, రానున్న 10 సంవత్సరాలు 1,00,000 కోట్ల పెట్టుబడి పెడతామన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈయన. రేవంత్ పాలనతో విశ్వాసం, రేవంత్ పారదర్శక పాలన, వేగవంతమైన నిర్ణయాలు, దీర్ఘకాలిక ప్రణాళికలతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుంది, ఆవిష్కరణలకు సుస్థిరతకు, నైపుణ్య అభివృద్ధికి పోటీతత్వం కలగలిసిన వాతావరణాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుంది. కరణ్ అదానీ ఎండి, అదానీ స్పోర్ట్స్ అండ్ సెజ్. కరణ్ అదానీ మాట్లాడుతున్నాడు, అదానీ వారసుడు, ఎండి అదానీ స్పోర్ట్స్ అండ్ సెజ్. ఈ విధంగా రేవంత్ పాలనతో విశ్వాసం, ఈ విధంగా ఇక్కడ దీర్ఘకాలిక ప్రణాళికలతో పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుంది, రేవంత్ పారదర్శకత పాలన వేగవంతమైన విధంగా ముఖ్యంగా ఇక్కడ అదానీ కంపెనీకి సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉచిత బస్సు రుణమాఫీ బేష్, రేవంత్ విజన్ చూస్తుంటే భవిష్యత్తులో సరికొత్త తెలంగాణను చూస్తామన్న నమ్మకం కలుగుతుంది, అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు అభినందనీయం, కైలాష్ సత్యార్థి నోబెల్ గ్రహీత. ఈ విధంగా ఉచిత బస్సు రుణమాఫీ బేష్ అని ఇక ఏదైతే పథకాలు అమల్లో ఉన్నాయో వాటిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ విధంగా 2 సంవత్సరాల కాలంలోనే ప్రభుత్వంలో ఏర్పడి 2 సంవత్సరాల కాలంలోనే విధంగా రుణమాఫీ, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు అభినందనీయం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు, పథకాలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు. సదస్సుకు వస్తున్న విదేశీ ప్రతినిధులు, హైదరాబాదులో బీచ్, 35 ఎకరాల్లో 235 కోట్లతో కొత్వాల్ గూడలో కృత్రిమంగా ఏర్పాటు, ఫ్లయింగ్ థియేటర్, టన్నెల్ ఆక్వేరియం, వికారాబాద్లో క్వారవాన్ పార్కు నేడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం. విధంగా హైదరాబాద్లో బీచ్ను ఏర్పాటు చేస్తామన్నట్టుగా 35 ఎకరాల్లో 235 కోట్లతో కొత్వాల్ గూడలో కృత్రిమంగా ఏర్పాటు, ఫ్లయింగ్ థియేటర్, టన్నెల్ ఆక్వేరియం, వికారాబాద్లో క్వారవాన్ పార్క్ నేడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం. ఈ విధంగా విదేశీ ప్రతినిధులు ఈ బీచ్ను కూడా కృత్రిమంగా ఏర్పాటు చేస్తామని ఇక్కడ దానివల్ల పర్యాటక ఆకర్షించి దాని ద్వారా ఇక్కడ నిధులు కేటాయించి ఈ విధంగా పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కానీ ఈ విధంగా మాట్లాడుతున్నారు. వికారాబాద్లో క్వారవాన్ పార్కు నేడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం. సేద్యంలో అవకాశాలు ఎన్నో, ఖమ్మంలో సమీకృత ఆయిల్ ఫామ్ కాంప్లెక్స్, హైదరాబాద్ శివార్లలో డైరీ ప్రాసెసింగ్ యూనిట్, గ్రామీణ విద్యా రంగాల్లో వసతుల కల్పనే ప్రాధాన్యాలు. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో గోద్రేజ్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి, సేద్యంలో అవకాశాలు ఎన్నో, విధంగా గోద్రేజ్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి ఈ విధంగా ఇక్కడ పెట్టుబడులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ విధంగా అనుకూలంగా
ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. ఈ విధంగా గ్రామీణ విద్యారంగాల్లో వసతుల కల్పనే ప్రాధాన్యాలు, హైదరాబాద్ శివార్లలో డైరీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని మాట్లాడుతున్నారు. కొరియా తర్వాత ఇక్కడే హైదరాబాద్ మాకు కీలకం. ప్రపంచవ్యాప్తంగా మాకున్న 5 పరిశోధన కేంద్రాల్లో ఒకటి తెలంగాణలో ఉంది. ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టే ఆలోచన చేస్తున్నాం. ఆంధ్రజ్యోతితో హుందై ఎండి చాంగ్ యో. కొరియా తర్వాత ఇక్కడ ఈ విధంగా హైదరాబాద్ మాకు కీలకం. ప్రపంచవ్యాప్తంగా మాకున్న 5 పరిశోధన కేంద్రాల్లో ఒకటి తెలంగాణలో ఉంది. ఈయన హుందై ఎండి చాంగ్ యో మాట్లాడుతున్నారు ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో. ఈ విధంగా ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ రైజింగ్ సమ్మిట్ పేరిట ఈ విధంగా పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ విధంగా ఇక్కడ ఒప్పందాలే చేసుకుంటున్నట్టు చూడొచ్చు. ఈ విధంగా రానున్న 10 సంవత్సరాల్లో ఇక్కడ 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఇది వివిధ కంపెనీల ప్రతినిధులతోటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు జరుగుతున్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా వందే మాత్రానికి నెహ్రూ ద్రోహం, జిన్నాకు తలొగ్గి గేయాన్ని చిన్నాభిన్నం చేశారు మోడీ. సామాజిక సామరస్యం ముసుగులో 2 చరణాలకు కుదించారు. ఇప్పటికీ అదే బుజ్జగింపు రాజకీయం. కాంగ్రెస్పై ప్రధాని ధ్వజం. వందే మాతరానికి నెహ్రూ ద్రోహం చేశారు, జిన్నాకు తలొగ్గే గేయాన్ని చిన్నాభిన్నం చేశారు. విధంగా వందే మాతర గేయం ఇంకా ఎన్నో వాటితోటి కూడుకున్న దాన్ని ఇంకా కుదించి ఈ విధంగా చిన్నాభిన్నం చేశారు వందే మాతర గేయాన్ని అన్నట్టుగా ప్రధాని మోడీ మాట్లాడుతున్నారు. సామాజిక సామరస్యం ముసుగులో 2 చరణాలకు కుదించారు. ఇప్పటికీ అదే బుజ్జగింపు రాజకీయం. కాంగ్రెస్పై ప్రధాని ధ్వజం. తిప్పికొట్టిన ప్రియాంక, బెంగాల్ ఎన్నికల కోసమే ఈ అంశంపై చర్చ. స్వతంత్రం కోసం నెహ్రూ 12 ఏళ్లు జైల్లో ఉన్నారు. మోదీ ఆత్మవిశ్వాసం తగ్గుతుందన్న కాంగ్రెస్ నేత. కాంగ్రెస్లో పశ్చాత్తాపమే లేదని బీజేపీ ఆగ్రహం. లోక్సభలో 11 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ. విధంగా పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఈ విధంగా ఇక్కడ ప్రధాని మోడీ, అదేవిధంగా కాంగ్రెస్ నేత ఎంపీ ప్రియాంక గాంధీ ఈ విధంగా ప్రతిపక్షాలు ఆరోపణలు కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఒకరిపై ఒకరు ఈ సమావేశం సందర్భంగా ఆరోపణలు చేసుకుంటున్నట్టుగా చూడొచ్చు. ముస్లిం లీగ్ నేత మహమ్మద్ జిన్నాకు తలొగ్గి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వందే మాతర గేయానికి ద్రోహం చేశారని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. దానిని చిన్నాభిన్నం చేసి భారత్ను బుజ్జగింపు రాజకీయాల వైపు తీసుకెళ్లారని ఆక్షేపించారు. బకిం చంద్ర చటర్జీ 1875లో వందే మాతరం గేయాన్ని రాశారు. ఇది జరిగి 150 ఏళ్లైన సందర్భంగా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో ప్రధాని ప్రత్యేక చర్చను ప్రారంభించారు. అర్ధరాత్రి 11:42 వరకు సుదీర్ఘంగా ఇది కొనసాగింది. ఈ విధంగా వందే మాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిన్న దీని మీదనే సమావేశం ఏర్పాటు చేశారు పార్లమెంట్లో. దీనికి సంబంధించి నెహ్రూ మహమ్మద్ జిన్నాకు తలొగ్గి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వందే మాతర గేయానికి ద్రోహం చేశారు అనేది కొన్ని చరణాలకు 2 చరణాలకి కుదించారు వందే మాతర గేయాన్ని అన్నట్టుగా విధంగా నెహ్రూ ప్రధాన పాత్ర పోషించారు ఈ విషయంలో. ఈ విధంగా కుదించడానికి కానీ అన్నట్టుగా ఆరోపణలు చేస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా 7వ రోజు అంతే కొనసాగిన ఇండిగోల సోమవారం 562 విమానాల రద్దు. 6 మెట్రో ఎయిర్పోర్ట్లపై ఇండిగో తీవ్ర ప్రభావం. సమస్య తీవ్రం. CJI 10వ తేదీకి దారిలోకి ఇండిగో. కేంద్రం జవాబు చెప్పాలి. లోక్సభలో విపక్షాలు కఠిన చర్యలు తప్పవు. 2 రోజుల్లో పరిస్థితి మార్చాం. రాజ్యసభలో రామ్మోహన్ విమర్శలు పట్టించుకోవద్దు. మోడీ కేంద్ర మంత్రికి ప్రధాని దన్ను. ఇండిగో విమానాలు నిలిచిపోవడంతో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పోగుపడిన ప్రయాణికుల లగేజీ. ఈ విధంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానాలు నిలిచిపోవడం ద్వారా ఈ విధంగా లగేజీ బ్యాగులన్నీ ఒక దగ్గర పోగైనాయి అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా పోగుపడిన ప్రయాణికుల లగేజీ. ఇంకా పరిస్థితి దిద్దుకోలేదన్నట్టుగా చూడొచ్చు ఇండిగో కంపెనీ. ఈ విధంగా ఇక్కడ నిర్వహణ లోపం, ఈ విధంగా వాళ్ళ విశ్రాంతి సెలవులు ఇవ్వడం ద్వారా వాళ్ళు అదే ప్లేస్లో అదనపు సిబ్బందిని నియమించక ఈ విధంగా ఈ ఇబ్బందులు తలెత్తినాయి అన్నట్టుగా చూడొచ్చు. తద్వారా విమాన టికెట్ ధరలు భారీగా పెంచారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి ఈ విధంగా టికెట్ ధరలు కూడా ఒక పరిమితి కేటాయించినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఇంకా ఇండిగోలో ఈ కంపెనీలో నిర్వహణ లోపం కొనసాగుతుందన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా విమానాలు ఇంకా సాధారణ స్థాయికి రాలేదన్నట్టుగా చూడవచ్చు. పెళ్లికి నో చెప్పిందని మరదలని కత్తితో గొంతు కోసి చంపిన బావ, తల్లి కళ్ళెదుటే దారుణం. హైదరాబాద్ వారసిగూడలో ఘటన. విధంగా పెళ్లికి నిరాకరించిందని ఈ విధంగా హత్య జరిగినట్టుగా చూడవచ్చు. సహజీవనంలో అనుమానం. నిర్మల్లో మహిళ దారుణ హత్య.
పూలమ్మిండు పాలమ్మిండు, 1000 ఎకరాలు కబ్జా పెట్టిండు. ఎమ్మెల్యే మల్లారెడ్డి పేదలకు చేసిందేమీ లేదు, ఆయన అక్రమాలను సీఎం పట్టించుకోవట్లే. బీఆర్ఎస్లో బీటీ బ్యాచ్కే మంత్రి పదవులు. కుత్బుల్లాపూర్ కూకట్పల్లి ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేయడం ఆపాలి కవిత. విధంగా మల్లారెడ్డి గురించి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురించి మాట్లాడుతున్నట్టు చూడొచ్చు కవిత. ఈ విధంగా పూలమ్మిండు పాలమ్మిండు 1000 ఎకరాల భూములు కబ్జా చేసిండు, అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా బీఆర్ఎస్లో బీటీ బ్యాచ్కే మంత్రి పదవులు ఇస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కవిత. ఈ విధంగా కుకట్పల్లి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేయడం ఆపాలన్నట్టుగా కవిత ఆరోపిస్తున్నారు. ఓడిపోతానేమో ఉరేసుకున్న సర్పంచ్ అభ్యర్థి, గుండెపోటుతో మరో 2 మృతి. నేటితో ముగియనున్న తొలి విడత ఎన్నికల ప్రచారం. ఎల్లుండి తొలి విడత సర్పంచ్ వార్డు స్థానాలకు పోలింగ్. ఓడిపోతానేమో అనే భయంతో ఈ విధంగా సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విధంగా ఉరేసుకున్న సర్పంచ్ అభ్యర్థి, గుండెపోటుతోటి మరో 2 అభ్యర్థులు మరణించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా నేటితో ముగియనున్న తొలి విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారం. ఎల్లుండి తొలి విడత సర్పంచ్ వార్డు స్థానాలకు పోలింగ్. బాబాయ్ చలి, పలు చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు. సంగారెడ్డి జిల్లా కోహీర్లో 6.6, ఆదిలాబాద్ జిల్లా అర్లిటీలో 7.4, కుమరంభీం ఏజెన్సీ గిన్నెదరిలో 8.2, హైదరాబాద్లోను గజగజ, షేర్లింగంపల్లిలో 8.4 డిగ్రీలు. ఇక్కడ చలి తీవ్రత పెరుగుతుందని ఇక్కడ ఏరియాల వారీగా, ప్రాంతాల వారీగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గినాయి అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ రైజింగ్ కాదు పాలింగ్. గ్లోబల్ సమ్మిట్ కాదు గోబెల్స్ సమ్మిట్. 2 ఏళ్ల పాలన నిస్సారం, నిష్ఫలం, నిరర్ధకం. రేవంత్ రెడ్డిది వ్యవస్థీకృత అవినీతి. విందు వినోదాలకు అడ్డాగా ప్రజాభవన్. రాష్ట్రంలో ఆంధ్ర పెత్తనం హరీష్ రావు. రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ రైజింగ్ కాదు ఫాలింగ్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం కిందికి దిగుతుంది కానీ ఇక్కడ రైజింగ్ స్థాయిలో లేదన్నట్టుగా ఏదైతే తెలంగాణ రైజింగ్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న దాన్ని ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. గ్లోబల్ సమ్మిట్ కాదు గోబెల్స్ సమ్మిట్. 2 ఏళ్ల పాలన నిస్సారం, నిష్ఫలం, నిరర్ధకం అన్నట్టుగా 2 ఏళ్ళ గడిచిన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ విధంగా విఫలమైంది. ఈ విధంగా ప్రజాసేవలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డిది వ్యవస్థీకృత అవినీతి. విందు వినోదాలకు అడ్డాగా ప్రజాభవన్. రాష్ట్రంలో ఆంధ్ర పెత్తనం హరీష్ రావు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తున్నట్టుగా చూడొచ్చు హరీష్ రావు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.